హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైబ్ శ్రీవాణి వాళ్ళ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీని ద్వారా నేనైతే ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేమైతే ఈరోజు మా ఆర్మీ క్యాంప్లో అయితే ఈరోజు వచ్చేసి మాకైతే అందరికీ ఆర్మీ క్యాంపులో బడాఖాన్ అన్నమాట. అంటే కొత్త సంవత్సరానికి దావత్ అన్నమాట అందరి కోసం అని చెప్పేసి. అందుకని చెప్పి రెడీ అయితే వెళ్తూ ఉన్నాము. మేమైతే క్వార్టర్స్ నుండి రెడీ అయ్యి బస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 8 మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇంటి ఇక్కడ నుండి, క్వార్టర్స్ దగ్గర నుండి. అందుకని చెప్పేసి అందరం అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాను. మా బాబు వచ్చేసి నేను ఎత్తుకుంటే దిగుతానని చెప్పేసి దిగి తను నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. సరే నడవని అని చెప్పేసి దింపాను. ఇక్కడ మా ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్స్ నుండి బస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక 10 మినిట్స్ 8 మినిట్స్ అలా పడుతుందనమాట. అందుకని చెప్పేసి మేము అందరం రెడీ అయ్యి కలిసి అయితే బస్ దగ్గరికి వెళ్తున్నాము. అందరు ఫ్యామిలీస్ అన్ని లైన్స్లలో వాళ్ళైతే అక్కడికి వచ్చేసి ఉంటారనమాట బస్ దగ్గరికి. అందరం కలిసి అయితే వెళ్తాము ఒకేసారి. వీళ్ళు వచ్చేసి పక్క క్వార్టర్స్ దివాళ్ళనమాట. హాయ్ చెప్తున్నారు. మేమందరం కలిసి అయితే బస్ దగ్గరికి వచ్చేసి బస్సులో కూర్చున్నాము. మేము వచ్చేసరికి అయితే అందరు వచ్చి కూర్చున్నారు. ఇక్కడికైతే వచ్చేసాము మేము బడాఖానా దగ్గరికి, గ్రౌండ్కి అయితే. ఇంకేమైతే స్టార్ట్ అయిపోలేదు, ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. చూడండి అక్కడ అటు సైడ్ చైర్స్ వేస్తారు కదా, అందులో అయితే బాయ్స్ కూర్చుంటారు నార్మల్గా. ఇటు సైడ్ అయితే ఫ్యామిలీస్ అయితే అందరు లేడీస్ కూర్చుంటారు. ఇంకైతే చాలామంది అయితే రాలేదన్నమాట, ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాము. ఇక్కడ ఆర్మీ క్యాంపులలో ఎలా ఉంటుందంటే ఎక్కడైనా సరే ఏ క్యాంప్లోనైనా ఇలా బడాఖానాలో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాకు ఒక పెళ్ళిలాగా అనిపిస్తుంది అనమాట. పెళ్ళికి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాం కదా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి. అక్కడ చైర్స్ వేసి రెడీగా పెట్టారు చూసారా, అక్కడ బాక్సులు కానీ ఉన్నాయి కదా, మ్యూజిక్ అనమాట. ఇక్కడ వీళ్ళు డ్యూటీ చేసేవాళ్ళే, అందులో మ్యూజిషియన్స్ కూడా ఉంటారు. వాళ్ళే సాంగ్స్ పాడతారు, మ్యూజిక్ కానీ అన్ని వాళ్ళే అనమాట. అక్కడ చూసారు వాళ్ళు డ్యూటీలు చేస్తారు. మళ్ళీ ఇలా ప్రోగ్రామ్స్ అయినప్పుడు సాంగ్స్ మ్యూజిక్ అన్నీ చేస్తారనమాట వాళ్ళే. నేను చెప్పాను కదా, ఇందులో ఫోటోలు తీసేవాళ్ళు కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో వాళ్ళే ఉంటారు. బయటి వాళ్ళైతే ఎవరు ఉండరనమాట. వచ్చేసి ఇక్కడ బడాఖానా ఎప్పుడు జరిగినా కూడా మాకు ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టారనమాట. ఇక్కడ స్నాక్స్ పావడాలు కానీ పల్లీలు ఇలా ఫస్ట్ అయితే జ్యూస్ పోస్తారు అందరికీ. తర్వాత ఇక్కడ జిలేబీ పావడాలు పకోడీ అయితే ఫేమస్ అనమాట. ఇక్కడ ఇవన్నీ అయితే పెట్టారు, మేము తింటున్నాం ఫస్ట్. ఇక్కడ ఈ విలేజ్కి వచ్చేసి రైఫిల్ ఉమెన్స్ కూడా ఉంటారు. మన తెలుగు వాళ్ళు కూడా ఒక 3 మెంబర్స్ అయితే ఉన్నారు. మాకు వచ్చేసి ఇలా ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇక్కడ మేము వచ్చిందనమాట. సీఓ మేము వచ్చేసి మమ్మల్ని అయితే అందరినీ పలకరిస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పని చెప్పేసి ప్రతిసారి అడుగుతూనే ఉంటుంది తనైతే. ఇక్కడ మాకైతే ఫుడ్ వచ్చింది, చికెన్, పూరి, రైస్. ఇక్కడ వచ్చేసి మణిపూరి ఫేమస్ చట్నీ అనమాట. ఆలును మిర్చి వేసి చేస్తారు. ఆ చట్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అందరం తింటూ ఉన్నాము. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి పాయసం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మేమైతే తినేసి బయలుదేరిపోతున్నాము. ఇంతే అన్నమాట, బడాఖానా అయితే ఇలా జరుగుతుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ బడాఖానా తర్వాత కూడా కొన్నిసార్లు అయితే డ్యాన్స్ కూడా చేస్తారు అందరూ, ఫ్యామిలీస్ కానీ ఇట్లా ఫౌజీలు కానీ అందరికైతే డ్యాన్స్ చేస్తారు. ఇదే అన్నమాట మా అందరి కోసం రెడీ చేసిన ఫుడ్ అండి. మళ్ళీ బస్ అయితే వచ్చింది, మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇలానే ఉంటుందండి ఎక్కడైనా సరే ఆర్మీ ఫ్యామిలీస్ అయితే లైఫ్ వచ్చేసి. మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట, ఎందుకంటే డ్యూటీ ఉంది తనకి ఆఫీస్లో అనమాట. అందుకని చెప్పేసి తనైతే రాలేదు. బాయ్ ఫ్రెండ్స్.